చల్లగా. అథర్వ్. కాలూరు రాజేశ్వరరావు గారు నీకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అట కదా? నా ఫ్రెండ్ కానీ బెస్ట్ ఫ్రెండ్ కాదు. ఓ ఓకే, మామూలు ఫ్రెండ్ అంతేనా? అవును. ఓకే, ఈ పాట గురించి ఇన్ఫర్మేషన్ చెప్పారా? ఇప్పుడు నేను పాడిపోయే పాట ఈ రేయి తీయనిది, చిత్రం చిట్టి చెల్లెలు, రాసిన వారు నారాయణ రెడ్డి గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా పి సుశీలమ్మ గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. మీ ఫ్రెండ్.
అధర్, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు నాన్న, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. నాకైతే బాగా నచ్చింది. ముఖ్యంగా పాట అంతా బాగుంది, కానీ ఇంతకు మించి ఏమున్నది పాడిన ప్రతిసారి చాలా చాలా అందంగా పాడావు. అసలు ఇంతకు మించి ఇంకేం పాడతాం, ఇంతకు మించి పాట ఏముంటుంది అన్నట్టుగా పాడావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. అధర్, నిన్ను చూస్తే నాకు ఒకరు గుర్తొస్తున్నారా? ఎవరు చెప్పాలా? ఎవరు సార్? నిన్ను చూస్తుంటే నాకు దురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ గుర్తొస్తున్నాడు. అసలు చాలా అమాయకంగా ఉంటారు ఇద్దరు, ఏమీ తెలియనట్టు ఉంటారు, కానీ 4 గంటల సినిమా చూపిస్తారా మీరిద్దరు. బ్రహ్మాండంగా పాడు. అధర్, నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా, చాలా బాగా పాడావు. రేయి అంటే ఏంటి? ఆఫ్టర్నూన్. చరణ్, రేయి అంటే రాత్రి. రాత్రిని టేస్ట్ చేస్తారా ఎవరైనా? లేదు మ్యామ్. మరి తీయనిది అని పాడావు, నీకెలా తెలుసు తీయనిది అని? అంటే నైట్ టైం అప్పుడు వెదర్ స్వీట్గా ఉంటుంది, అందుకోసం లిరిక్స్ రైటర్ అలా రాశారు. There you go. చాలా చక్కగా పాడావు నాన్న. ప్రతి పదము, ప్రతి అక్షరము వినపడేలా పాడావు. అండ్ మధ్యలో ఒక చిన్న రాగాలాపన వచ్చింది చూసావా? ఒకటి వస్తుంది, ఆ చేంజ్ ఓవర్ కూడా ఉంది. ఆ చేంజ్ ఓవర్, ఆ నోట్స్ ఎంత పర్ఫెక్ట్గా పలికావో. చాలా చక్కగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. నీ జస్టిఫికేషన్ కూడా చాలా బాగుంది. నారాయణ రెడ్డి గారు నిన్ను పరిపూర్ణంగా ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. థ్యాంక్ యూ మ్యామ్. అధర్, నమస్తే సార్. నమస్కారం అమ్మా, చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీ పాట తీయనిది, ఇంతకు మించి ఏమున్నది. థ్యాంక్ యూ సార్. కాదు, థ్యాంక్ యూ కాదు, ఇంతకు మించి ఏముందో చెప్పాలి. ఇంతకు మించి మార్క్ రేట్ అనేది ఉంది కదా. నేను ఎన్ని మార్కులు వేస్తున్నాను? 40. సునీత గారు 20. చంద్రబోస్ గారు 20. చరణ్ గారు. బ్రో, వాట్ ఇస్ దిస్ బ్రో? ఎవరు యాంకరింగ్ చేస్తారు? కాదు, ఆయన కూడా మార్కులు వేస్తారు. అందుకే ఇంట్రడక్షన్ అప్పుడు నిద్రపోకూడదని. ఆయన ఎన్ని వేస్తారు? 20. 20. వెరీ గుడ్. అంతా కలిపి టోటల్ ఎంత అయింది? 100. 90 కదమ్మా టోటల్. 90 టోటల్? 40, 20, 20, 20 టోటల్ 90 కదా. 100. ఎవరమ్మా నీకు మ్యాథ్స్ నేర్పుతుంది? మీ మ్యాథ్స్ టీచర్ పేరేంటి? భవానీ మ్యామ్. ఆవిడని పిలుద్దాం. అసలు ఆవిడ నేను నిలదీస్తాను నేను. భవానీ, భవానీ పిలుస్తున్నాం రమ్మని. అరుగో హాయ్ భవానీ ఆవిడని టీచర్. అడుగుదాం. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నా. భవానీ టీచర్, యువర్ స్టూడెంట్ ఈస్ టెలింగ్ 20 + 20 + 20 + 40 = 90. He is telling. I'm telling it 100. No, he told 90, I told 100. No, I believe my student more. If he said 100, it is 100 only. And he must have told 100 only. You don't believe me? I believe him. I believe you, but I believe him more. అబ్బబ్బబ్బా, ఏమిరా? Ma'am, which school are you a teacher in, ma'am? Delhi Public School. You're coming from Delhi, ma'am? No, You from please come closer, Hyderabad. ma'am. I won't bite. Yeah. From Hyderabad only. From Hyderabad. You teach mathematics for which class, ma'am? Grade 4, 5, and 6. This is called simple math. Yes. Yes. So anything that you do, trickery that, makes kids a little more, because there are so many courses outside, special courses. Like that, is there any magic trick that you teach them to grasp mathematics easy? Yes, so we do a lot of tricks. So say, suppose, when you have to multiply a number by 25, for example. So if I give you an example, say 36. Ma'am, can you speak Telugu, ma'am? I hope, you will start laughing if I speak Telugu. నేను మాట్లాడినా నవ్వుతారు మేడం అందరూ. If you speak Hindi, I'll speak in Telugu, definitely. ठीक है, हम हिंदी में बात करेंगे, कुछ प्रॉब्लम नहीं मेरे को. उस दिन मैं छुट्टी था स्कूल में. उस दिन मेरी तबीयत ठीक नहीं था, जिस दिन हिंदी सिखा रहे थे स्कूल पे. Adde ayindi naatoni when Telugu was being taught. So what is the
you are Okay, I'll give you a simple trick. Say, you know, for example, if you have to multiply a number by 25, if I give you a question, say 36 into 25, can you give me the answer? No. But with one trick, you can give me the answer in less than a minute. Please teach me. Yes. So all you need to do is divide 36 by 4. How much is it equal to? Simple division. 36 divided by 4. 9. 9. Just add 2 zeros next to it. 900. Someone please check how much is 36 into 25 and tell the answer to me? అంటే ఆ 4కి డివైడ్ చేయడంలో దానికి లాజిక్ ఏంటి? Because 25, when you add 4 times, it makes 100. So what I do is whenever I give you a number, you divide it by 4 and simply multiply it by 100. That gives you the product of that number with 25. So now you may be wondering, if I take a number, say for example 42, it is not exactly divisible by 25, but the answer is 10.5 when you divide. 42 divided by 4 is 10.5. I hope you know this. Decimal division. వాళ్ళు కూడా లీవ్ వేశాను మేడం నేను. Okay, so I am telling you 42 divided by 4 is 10.5. Multiplied by 100, it is 1050. You can ask anybody to check how much is 42 into 25 in their phones. It will be 1050. 1050. Bhavani teacher, Yes, sir. let me tell you something. Yes, sir. You are teaching your children mathematics subject excellently, but I see apart from that, what you are teaching children is moral support and confidence. You are building confidence in them, because when I told, he told wrong, but he tells I was wrong. You believed him only and you supported him morally. That is the best thing you are doing, more than teaching your own subject. And thank you for that and congratulations. Thank you, sir. Can I just say 2 lines for Adhar? Yeah, please. So I don't know how many people know this, but there are days when teaching profession actually becomes very demanding. But then we as teachers see students like Adhav shine, and that is when we realize that every challenge, all the efforts that we put in make worth it. So Adhav, all the best to you. Congratulations, and I'm Thank you, really ma'am. proud of you. Thank you, sir. గుడ్ స్టూడెంట్. Excellent student. నాటి చేయడా, అల్లరి చేయడా? Excellent student, the topper of my class. మీరు ఇలాగ స్టేజ్ ఎక్కితే అలాగే చెప్పాలి, అంతే కదరా? ఎంత ఇచ్చావురా టీచర్కి? చాక్లెట్ ఇచ్చావా? Ma'am, it's been a pleasure meeting you. Thank you and so keep much. doing great work that you keep doing at Thank school. you so much. Thank you to everyone for giving me the opportunity to be here and to support Adhar. My good wishes always with him. Very nice meeting you, ma'am. Thank you so much. everyone.